మాట్లాడేటువంటి వాక్య భాగం ఈవేళ ఏంటి అని అంటే ఆ పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. యాకోబు పత్రిక మనం అప్పుడప్పుడు బల్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ వాక్యాలు ధ్యానం చేస్తున్నాం కదా, రైట్. అక్కడ ఏముందండి? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని. అంతకుముందు ఈ విషయం చెప్పానా నేను? 10వ వచనం, ఒక లెటరు మనం ధ్యానం చేస్తున్నాం ప్రతి నెల కూడా. బలారాధనలో మీ హృదయాలు శుద్ధిపరచుకోండి, వ్యాకులు పడుడి, దుఃఖపడుడి, మీ నవ్వును కొన్ని మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి అని. ఇప్పుడు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి చెప్పానమ్మా. బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే తగ్గింపుతో రావాలి. దేవుడు ఎలాగూ ఆయన సన్నిధికి మనం చేరాలి, ఎలాగూ ఆయన ప్రభు బల్ల దగ్గరికి మనం రావాలి అనంటే ప్రియులారా, మరి ఈ మాటలు రాస్తుంది ఎవరంటే దేవుని యొక్క సహోదరుడే ఈ మాటలు రాయిచున్నారు ప్రియులారా. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకు కనబడేది ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మన దృష్టికి మనం కొన్నిసార్లు తగ్గించుకున్నట్టు కనబడతాం, కానీ కొంతమంది నేను చాలా తగ్గింపు అంటారు, కానీ అసలు అది క్రియల్లో కనిపించదు, నాట్ డూయర్. కాబట్టి క్రియల్లో అది కనిపించదు. నేను చాలా తగ్గింపండి, నేను చాలా చిన్నగా ఉంటానండి అంటారు, కానీ ఒక ఆయన గురించి నేను ఈ వారంలో చూస్తున్నాను, చాలా నేను ఆకలిత్తుతాను, తగ్గించుకుంటాను అంటున్నాడు, కానీ ఆయన ఎంతసేపు కూడా అందరికంటే ఫ్యాషన్గా అందరూ చూసే విధంగా తయారవుతున్నాడు. అదనమాట తగ్గింపు అంటే. అందరి కన్నులు ఆయన మీద పడుతుంది. ఏంటి నీ డ్రెస్ కోడ్ ఎవరు వేసుకోలేదు, ఆయన ఒక్కడే వేసుకున్నాడు, అదే తగ్గింపు అంటే. కనుక యేసుప్రభువు వారు ఆయన తగ్గించుకున్నాడు కదా. తగ్గింపు అంటే ఏంటి? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. హంబుల్ హిమ్సెల్ఫ్, లేకపోతే హ్యూమిలిటీ, మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం. ప్రతి క్రైస్తవుడికి తగ్గింపు అనేది చాలా అవసరం. తగ్గాలి. మనం ఏం చేయాలండి? మనం తగ్గాలి, అంతేగాని తగ్గేదే లేదనకూడదు. కనుక చాలామంది ఇది అంటున్నారు ఈ మధ్యలో. కాబట్టి ఎక్కడికి తగ్గాలి, తగ్గేదే లేదంటే మనకి నువ్వు ఇంకెప్పుడు తగ్గిపోతూ ఉంటావు అని అర్థం. కాబట్టి మనం ఏమని చెప్పాలంటే ఎప్పుడు కూడా హెచ్చేదే లేదు అనాలి. ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము తగ్గించుకోవాలి, అప్పుడు మీరేమవుతారు? హెచ్చించబడతారు. అది తగ్గేదే లేదనేది బయట వాళ్ళది, బయట సామెతది, బయట వారికి చెందేది అన్నమాట. మనదైతే మరి హెచ్చింపు అనేది మనలో ఉండకూడదు. ఎక్కడ చూసినా తగ్గింపు కనపడాలి. ఒక ఆవిడ రాసుకుంటూ వెళ్ళిపోతుంది, నిన్ను అంతలా చూసి, నీ కళ్ళు చూసేటప్పటికి ఆవిడ అల్లిపోయి తెలగా ఉనికిపోయేలా ఉండకూడదు. ఇట్స్ ఓకే అన్నామంటే పర్వాలేదు నాకు. కనుక మరి ఆ రీతిగా మనం తగ్గించుకోవాలి. ఒకవేళ నీ కుర్చీలు ఎవరన్నా కూర్చున్నారనుకోండి, అంటే నీ కుర్చీ అని ఇక్కడ ఏముండదు, కానీ మన వాళ్ళు అలాగ సెటిల్ చేసుకున్నారనుకోండి, అప్పుడు వెళ్ళి అక్కడ కూర్చోడానికి ఇలాగ పైకి కిందకి పైకి చూసాను కాబట్టి ఇంకెళ్ళిపోద్ది అనమాట. లెగ్స్ మీదండి అని కదా. కనుక మనం కొన్ని తగ్గించుకోవాలి. ఓకే, కూర్చుంటే కూర్చునేవాడిని, నేను వెనకాల కూర్చుంటాను, లేదా ఇంకో పక్కన ఎక్కడ కూర్చుంటాను కదండి. మనం కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు తగ్గించుకోకుండా మనమే హెచ్చించుకుంటూ ఉంటాం. నేను ఇందులో తగ్గాలి, నాకేం తక్కువ అనేది మనలో సెల్ఫ్ ఇగోనెస్ అంటారు ఇంగ్లీష్లో. మనలో ఏం తగ్గటానికి ఏం ఉండదండి. నేను ఇందులో తగ్గాలి, నేను దేనికి తీసిపోతాను, అసలు నేను చెప్తున్నాను, అసలు నేను దేంట్లో తక్కువ. ప్రతివాడి ఓడు వాడతాడు పాపం. ఏంటో అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఈ మట్టి శరీరానికి ఇంత డబ్బాలు కొట్టి ఇంత హెచ్చించుకునేటువంటి ఈ బాడీకి అంత గొంతులు వేస్తాడు, అంత ఎగురుతాడు. కాసేపటికి బీపీ వస్తే కుదేలు అయిపోతాడు, అన్నింటిలో కిందడిపోతాడు. కనుక ఆ తగ్గటం అనేది చాలా ప్రాముఖ్యం. తగ్గించుకుంటే మీకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఎందుకులే పోనీ అని గొడవకి తగ్గించుకున్నారనుకో, ఎందుకులే పోనీ తిట్టుకుందా, నన్ను తిడితే నేను ఊరుకుంటా, నా సంగతి ఏంటో చూపిస్తాను అనకూడదు. తిట్టుకొని పోనీలే, దాని కర్మ అదే పడుతుంది, దేవుడే తీర్చుకుంటాడులే నన్ను. అక్కడికి నీ గురించి బాగా చెడ్డగా చెప్తుందండి ఆవిడ అంటారు ఒక్కొక్కళ్ళు. చెప్తుందా పర్లే, చెప్పుకొని మంచిదేలే, నా గురించి ఆ రకంగా చెప్తుందని నువ్వు అనాలని అన్నారని అనటం కాదు, మనస్ఫూర్తిగా అనాలి. మన దేవుని దృష్టిలోకి తగ్గించుకోవాలి. పాస్టర్ గారు అనమన్నారని నేను నిజంగా
చర్చికి వస్తున్నాను కాబట్టి అలా తగ్గించుకుంటున్నాను కానండి, లేకపోతే నేను అసలు ఎలా ఉండేదాన్నండి. కనుక ప్రభునందు ప్రియులారా, తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యము. సరే, బైబిల్లో కొంతమంది తగ్గించుకున్న విషయాలు మీకు చెప్తాను. యేసు ప్రభు వారి కంటే తగ్గించుకున్న వాళ్ళు ఎవరండి? ఎంత తగ్గించుకున్నాడైనా? రేపు లేదు ఎల్లుండి నుంచి ఇంకా అయ్యే ప్రసంగాలు కదా మనకి. ఆయన తగ్గింపు చూస్తుంటే మనకు అసలు రియల్ హీరో ఎవరంటే యేసయ్య ఒక్కడే. ఆయనకి మించి తగ్గించుకున్నవాడు ఈ చరిత్రలో, ఈ ప్రపంచంలో ఎవరు లేడు. ఆయన కంటే తగ్గించుకున్నవాడు ఎవరు కనిపించరండి మనకి. ఎంత తగ్గింపు అంటే ఆయనకి. చూడండి, ఆయన తగ్గింపుని గురించి మొట్టమొదట మనం నోట్ చేద్దామండి. పరిశుద్ధ గ్రంథము నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చదివితే అందులో ఒక వర్సెస్ వ్రాయబడి ఉంటుందండి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవుని సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనించుకొనలేదు. ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇక్కడ చూడండి, సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడాయను. విధేయత చూపిన వాడై తన్ను తానే తగ్గించుకొనెను. ప్రియులారా, ఆయన సిలువ వేసే వరకు తగ్గించుకున్నాడట. అధికారం ఉంది. అమ్మా, యేసుప్రభు వారు 3 మేకులు తీసుకోలేడా? 3 మేకులు తీసుకోలేడు. ఆయన నోటితో ఒక మాట సెలవిస్తే అక్కడ ఒక భూకంపం వచ్చిందంటే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఉండరు. సృష్టి యావత్తు సముద్రమే ఈయనకి లోబడింది కదా, గాలి కూడా ఈయనకి లోబడింది కదా, దెయ్యాలు వణికిపోయినాయి కదా, రోగులు స్వస్థపరచబడ్డారు కదా. ఆయన సిలువలో నుంచి దిగలేడంటే దిగగలడు. కానీ మన కోసం ఆయన సిలువ బెత్లెహేము వరకు తగ్గాడు. మనం క్రిస్మస్లో పశువులు పాక వరకే చెప్పుకున్నాం. పాక వరకు తగ్గాడు. ఆ చిన్న గ్రామంలో ఆ చిన్న పశువుల తొట్టి వరకు తగ్గాడు. ఈవేళ ఏం చెప్తున్నానంటే సిలువ ఎక్కేంత వరకు తగ్గాడు. సిలువ ఎక్కేంత వరకు ఆయన్ని అవమానపరుస్తుంటే పల్లెత్తు మాట అనలేదు. ఆయన ఆ మాట అనలేదు. ప్రియులారా, ఆయనను తిడుతుంటే దేవుడయ్యుండి కూడా ఆయన్ని తిడుతుంటే నోరు తెరవలేదు. ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తుంటే తుపుక్కుమని క్యాండ్రగించి ఆ పాస్కంపు మొక్కంతో ముఖం మీద ఊస్తే యేసుప్రభు వారు తుడుచుకున్నాడు. ప్రియులారా, నువ్వు ఊరుకుంటావా? నీ ముఖం మీద ఏకర్లా నీ గుమ్మ నువ్వు అలాగే వెళ్తుంటే కళ్ళు కనపడతలేదా? అలా నడిచి వెళ్తుంటే ఊసిందనుకోండి, అప్పుడు ఎంత అలా ఉంటుందంటే మా తర్వాత చూడాలి ఒక 2 రోజుల వరకు. కనుక ప్రభునందు ప్రియులారా, అది మన తగ్గింపు. యేసు ప్రభువారు నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ. ఇది ఎవరి కోసము? ఈ జగతి కోసమే, జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణా దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణా చెల్లుమని కొట్టింది ఒకరు, తన భూము పైన ఉమ్మింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన భూము పైన మరి ఒకరు. బంతులాడినారు, పరిహాసమాడినారు, బంతులాడినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదా బదులు పలుక, నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ.
ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, జగతి కోసమే, ఈ జనుల కోసమే, జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణా దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణా దయగల పాత్ర. హల్లెలూయా. ఆయన్ని చెల్లుమని కొట్టారట, ముఖం మీద ఉమ్మేశారట, అయినా కూడా ఆయన నోరు తెరవలేదు. ఎంతగా తగ్గించుకున్నాడంటే, నీ కొరకు శిలువ మరణము పొందునంతగా అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సింహాసనం వదలడమే కాదు, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఆయన దేవుడై ఉండి కూడా ఆయన ఏమాత్రం హెచ్చించుకోలేదు. ఆయన గాడిదను మీద ఎక్కే అంత చిన్నగా ఆయన తగ్గించుకున్నాడు. మనకి సరైన బండి లేకపోతే మనం బయటికి వెళ్ళాం, సరైనటువంటి ఫెసిలిటీస్ రూమ్ ఇవ్వకపోతే బయటికి వెళ్ళాం, సరైనటువంటి భోజనం సరిగా పెట్టకపోతే ఎగాదిగా చూస్తాం, ఆ మాత్రం దిక్కులేందాను నన్ను ఎందుకు పిలిచే భోజనానికి అని అడుగుతాం. సో కనుక మనలో ఎక్కడ తగ్గింపు ఉండదు. ఇంత మేము డబ్బులు ఇస్తున్నాం కదా, ఎందుకు మాకు ఈ చారు భోజనం పెట్టారు అని అడుగుతాం మనం. పోనీలే ఏదో తీసుకున్నాలే, దేవుడు ఏదో పాస్ట్ గారు చేశారు అని అనుకో. ఎక్కడ సర్దుకునేటువంటి పరిస్థితి మన లైఫ్లో ఎక్కడ కనిపించదు. మనం ఎప్పుడు కూడా హెచ్చించుకునేటువంటి స్వభావం. ఎందుకనంటే దేవుడు ఎవరైనా హెచ్చించుకుంటే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడో ఒక మాట చదివి నేను బ్యాక్కి వస్తానండి. మీరు పేతురు పత్రికలో చూస్తే హెచ్చించుకుంటున్నారా మీరు? జాగ్రత్త. హెచ్చించుకుంటే ఏం చేస్తానన్నాడు ఆయన? పేతురు పత్రిక మీరు తీస్తారంటే పక్కనే ఉంటుంది. 5వ అధ్యాయము 6వ వచనం చివరి భాగం 5వ వచనం చదవండి. పని మీరందరూ ఎదుటివాని ఇళ్ళ దేనమన్న వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంచుకోడు. దేవుడు అహంకారులను ఎదిరించి దేవుడు తగిన సమయంలో హెచ్చించినట్లు ఆయన చేతి క్రింద మీరు తగ్గించుకోండి. అహంకారంగా రెచ్చిపోయి హెచ్చించుకున్నారు అనుకోండి, అహంకారం నెత్తికెక్కిపోయింది అనుకోండి, దేవుడు అహంకారాలు ఏం చేస్తాడట? ఎదిరిస్తాడట. ఎవరైతే దీనులై ఉంటారో, ఎవరైతే తగ్గించుకుంటూ ఇంకా అతను ఏమన్నా కూడా మాట్లాడండి బాబు, అతను దేవుడు అని అంటారు చూడండి, అతను ఏమన్నా మాట్లాడి అందరూ ఆట పట్టిస్తారు. తగ్గింపుది అతని యొక్క నేచర్ అదనమాట. ఆ పర్సనాలిటీ అలాంటిది. నీ పర్సనాలిటీలో అది ఉందా? కనుక అతను తగ్గించుకుంటూ వెళ్ళిపోతాడు. మూసినా సరే దులుపుకుంటా, మీద పడినా కూడా దులుపుకుంటా వెళ్ళిపోతాడు అనేటువంటి లైఫే క్రిస్టియానిటీ లైఫ్. క్రీస్తును పోలిన వారుగా నడవటం అంటే అదే. కాబట్టి ఆయన తగ్గించుకున్నాడు కదా, ఆయన దిగిపోయాడు కదా, మన కోసం అంత దిగొచ్చి మన కోసం సిలువనే మోసి రక్తము కారిస్తే నువ్వు తగ్గించుకోవటానికి ఏంటి? నీకు ఏం తక్కువ వచ్చింది? నువ్వేమన్నా పెద్ద పుడింగిని అనుకుంటున్నావా? లేకపోతే నేను అంటారు కదా, మీకు అలా బాగా అర్థమవుద్దని అలాగ అంటున్నానండి, ఏమనుకోకండి. మీరేమన్నా పెద్ద మరి పేరు మోసిన బడాయి అనుకుంటున్నావా? నో 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 నో. అసలు ఈ స్థితిలో నేనున్నానంటే అది ఎవరు ఇచ్చారండి? అది తెలుసా మీకు? నేను ఈ బట్టేసుకున్నానంటే కారణం ఎవరు? దట్ ఈస్ దేవుడు. అతిశయించవలసి వస్తే, ఒకవేళ నేను ఏమన్నా అతిశయించాలనుకుంటే ఎవరిని బట్టి అతిశయిస్తానో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో అదే అంటాడు. నాకు బాగా నచ్చుద్దండి ఆ పదం. ఒకవేళ అతిశయించవలసిన కారణం ఏదైనా వస్తుంది, అప్పుడు నేను అతిశయించవలసి వస్తే దానిని బట్టి, ఆయనను బట్టి అతిశయిస్తానని పౌలు భక్తుడు పలికిన ఆ పలుకులు చాలా అద్భుతంగా ఉంటాయి. కనుక ప్రభునందు ప్రియులారా, మీరు గలతీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో ఆయన ఆ మాట చెప్తాడు. దేనిని బట్టి అతిశయిస్తాడు ఆయన? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. అయితే మన ప్రభు 13వ వచనం, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు, తాము మీ శరీరమందు అతిశయిస్తారు. మీరు సున్నతి పొందాలని కోరుచుచున్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువందు తప్ప మరి దేని విలువను నేను అతిశయించుట నాకు దూరమవునుగాక. నేను యేసు ప్రభు సిలువును బట్టి అతిశయిస్తాను. ఆయన సిలువుని ధరించుకున్నాడట, ఆ సిలువును బట్టి నేను అతిశయిస్తాను.
అతిశయించవలసిన కారణం ఒకటి వస్తుంది. అతిశయించాలి, దర్శనాలు ఉన్నాయి, అతిశయించాలి. ఏమండి, నాకు దర్శనం వస్తుంది, అతిశయించాలి, కానీ నేను దానిని బట్టి అతిశయించను. 12వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. పౌలు గారు ఎలాగో మొదట యేసు ప్రభువు వారు తగ్గించుకున్నారు. రెండవది పౌలు గారు ప్రపంచ సువార్థికుడు, ద ఫౌండర్ ఆఫ్ క్రిస్టియానిటీ అని పేరుగాల్చిన పౌలు గారి గురించి కొన్ని విషయాలు నేను చెప్పిన తర్వాత నేను ముందుకు వెళ్ళిపోతాను. పౌలు గారు ఏమంటున్నారండి? అతిశయించుట నాకు తగదు, కానీ అతిశయింపవలసి వచ్చింది. ప్రభు దర్శనాలు ఇచ్చాడు, ప్రత్యక్షతల గురించి చెప్పుదును. క్రీస్తు 3వ ఆకాశానికి వెళ్ళిపోయాడు. అవన్నీ నేను చూశాను. సో 5వ వచనం చూడండి. దానిని అట్టి వాటిని గూర్చి అతిశయించు, నా విషయమైతే నా బలహీనత ఎందే గాని మరి దేని విధంగానైనా నా బలహీనతలను బట్టే నేను అతిశయిస్తాను. నేను సరిగా పని చేయలేకపోతున్నాను, ఆ బలహీనతలను బట్టే అతిశయిస్తాను తప్ప మరి ఏ విషయాల్లో, ఈ దర్శనాలు లేకపోతే ఇది ఇచ్చాడు దేవుడు, నా బలహీనతలు. ఆయనకు ఒక ముళ్ళు ఉంది, ఆయనకు ఒక రోగం ఉంది, ఆ రోగాన్ని బట్టి కూడా దేవుడు రోగం ఇచ్చినందుకు అతిశయిస్తాడట. దేవుడు ఈ రోగం పెట్టాడు కనుక నేను దేవుడికి దగ్గర అయ్యానని అతిశయిస్తాడట. దేవుడు నన్ను ఇలాగ నలగొట్టాడు కాబట్టి దేవునికి ఎంతో ఇష్టడిగా ఉన్నానని అతిశయిస్తాడట. పౌలు గారి తగ్గింపు గురించి ఒక విషయం మీతో మాట్లాడాలి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనం చూడండి. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనం. సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో మీకే తెలియను, మరియు చూడండి పౌలు గారు ఎప్పుడు కూడా వినయంగా ఉంటున్నాడట. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1:15లో ప్రధాన పాపిని అని ఒప్పుకుంటున్నాడు. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ప్రధాన పాపిని. ప్రియులారా, యోధా మత ప్రవిష్టుడైన ఈయన ఎంత క్వాలిటీస్ ఉన్నాయో తెలుసా ఈయనకి? మీకు ఒక విషయం చెప్పాలి, ఈయనకున్న హెచ్చింపులు మనలో ఎవ్వరికి లేవు. పౌలు గారికి ఉన్న గౌరవాన్ని మీరు చూస్తే, ఆయన గమాలియేలు పాదాల యొద్ద మరి ట్రైనింగ్ పొందినవాడు, గొప్ప క్యారెక్టర్ ఆయనకు ఉంది. గమాలియేలు పాదాల దగ్గర మీకు ఎక్కడ కనపడుతుంది అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో మీరు చూస్తే, ఆయన 8వ దినాన్ని సున్నతి పొందాడు. అంటే ధర్మశాస్త్రంలో నెంబర్ 1 అన్నమాట. ఎవడైనా యూదుడు నిక్కర్చు పక్క జాతిలో పుట్టినోడు అంటారు కదా, నువ్వు పక్క జాతులోడు అయితే ఆ జాతిలో పుట్టినోడు అనమాట ఈయన. అందుకనే యోధా జాతి గురించి చెప్తున్నాడు. 8th డేని నాకు సున్నతి చేయించే వాడు పక్క జాతిలో పుట్టినాడు, క్రిస్టియన్. నేను బాప్తిసం పొందినోడిని, ఇశ్రాయేలు వంశస్థుడిని. నేను ఇశ్రాయేలుని, ఇంకొకటి బెన్యామీనుని. నేను ఇంకా ఎవరినో తెలుసా? నేను ధర్మశాస్త్ర విషయంలో పరిచయండి, ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించేవాడిని. నాకు ఏవి లాభకరంగా ఉంటాయో అవన్నీ నేను దేవుని బట్టి నష్టముగా ఎంచుకుంటున్నాను అన్నాడు. అది తగ్గించుకోవడం అంటే. ఆయనకి అపొస్తలుడు, ఆయన ఎవరు? కడమ అపొస్తలులు అంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, 1 కొరింథీ కానీ కడమ అపొస్తలుడు అంటాడు. ప్రవక్త, ఆయన దైవజనుడు, మిషనరీ ఎన్నో ప్రాంతాలకి, కొరింథీ, గలతీ, రోమా, ఎఫెసీ, తెస్సలోనిక, లవదోకియా, ఈ ప్రాంతాలన్నీ తిరిగి సంఘాలు కట్టినటువంటి పెద్ద మిషనరీ. ఆయన తగ్గించుకుంటున్నాడు. నేను ప్రధాన పాపిని, నేను దీనుడిని. ఎంత స్టేటస్లో బైబిల్ ట్రైనింగ్ విషయంలో గమాలియేలు పాదాల యొద్ద నేను తర్పీదు పొందిన వాడని. అంత గొప్ప ప్రయాణికుడు, మిషనరీ అంటారు ప్రయాణికుడిని. ఎందుకంటే దేవుని సువార్త చేస్తూ ఆయన క్రీస్తుని చూడండి 8వ వచనంలో 3:8 ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకుంటున్నాను. నేను క్రీస్తుని సంపాదించుకోవడానికి నేను పునరుద్ధాన ఫలం పొంద అవన్నీ 11 చదువుకుండా శ్రమలు పాలువాడకు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని దేంతో సమానం అంటమ్మా?
పెంట, ఆయన డిగ్రీలన్నీ పెంటతో సమానం అంటున్నాడండి. మనకేముండాలి? ఎంఏ, ఎల్ఎల్బి, డిడిఎల్, బిడిఎల్ ఇవన్నీ రాయాలి. ఒక డిగ్రీ తక్కువైంది ఒక ఆయనకి. బాబు అక్కడ లిట్ అని పెట్టాలి. ఆయన ఎంఏ లిట్ వేయడంట, లిటరేచర్ అయినట్టు ఎల్ఈటిటి అని పెట్టాలట. ఏం తక్కువ వచ్చినా ఒప్పుకోం బాబు. ఈ ముందే పడలేదు, రెవరెంట్ పడలేదు బాబు. ఈ క్రింద ఇంకా ఏదో ఆ కింద నా డిజిగ్నేషన్ ఏంటి తెలుసా? మోస్ట్ రైట్ రెవరెంట్ ఆర్డినేటర్ అండ్ మోడరేటర్. అబ్బాబ్బాబ్బా. పౌలు గారేమో అన్నీ తగ్గించుకుని, నేను మీ సహోదరుణ్ణి, నేను క్రీస్తు. పౌలు గారి టైటిల్ ఏంటో తెలుసా మీకు? పౌలు గారి టైటిల్ ఏంటమ్మా? పౌలు గారికి బిరుదు ఏంటో తెలుసా మీకు? చూడండి మరి, ఆయనే రాసుకున్నాడు, నేను కాదు. పౌలు గారు ఆయన టైటిల్ ఆయనే రాసుకున్నాడు. ఏమని? ఆయన గురించి మీరు చూస్తే ఉత్తరంలో ఇలా రాస్తాడు, క్రీస్తు ఖైదీని అని రాశాడు. ఎవరంటే ఆయన క్రీస్తు ఖైదీ. ఈ మాట చెప్పుకోవడానికి ఎంత సిగ్గుపడకుండా, క్రీస్తు కొరకు ఐఎమ్ జైలర్, క్రీస్తు ఖైదీని. ఖైదీ అనిపించుకోవడం మనకి ఎంతో నామోసుగా ఉంటుంది. ఆయన తన లెటర్స్లో రాశాడు, స్వార్థ పక్షముగా నేను క్రీస్తు. మొదటి అధ్యాయం చదువుకుంటే మీకు ఆ విషయాలు కనిపిస్తూ ఉంటాయి. కనుక ప్రభునందు ప్రియులారా, ఆయన క్రీస్తు ఖైదీగా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. తగ్గించుకోవడం. పౌలు గారికి అన్ని యోగ్యతలుండి, అన్ని అర్హతలుండి, అన్ని పట్టాలుండి, అన్ని డిగ్నిటీ అండ్ డిగ్రీస్ ఉండి కూడా తగ్గించుకున్నాడు. ఒక్క మెట్టు దిగ్గలవా? ఒక డిగ్రీ అమ్మా, ఒక డిగ్రీ తగ్గించుకోగలవా నువ్వు? దీనికి ఎంత డిగ్రీ కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిగ్రీ. కాబట్టి ప్రియులారా, మన డిగ్రీలు తగ్గాల. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు డిగ్రీ తగ్గల. ఇంగ్లాండ్ దేశపు రాణి ఆలయంలోకి వచ్చినప్పుడు ఆయన పిలుస్తున్నాడట, అయ్యా రాణి గారు, మీ కొరకు ప్రత్యేకమైనటువంటి సీటు ఏర్పాటు చేశాం అని అంటే, నేను చర్చిలో అందరితో సమానమని ఆవిడ మూలను కూర్చుని ప్రభుని ఆరాధించిందట. ప్రియులారా, దేవుని సన్నిధిలో నువ్వు ఆర్డిఓ అయినా, కలెక్టర్ అయినా, ఐఏఎస్ ఐపీఎస్ అయినా కూడా ప్రభు పాదాల దగ్గర ఆరాధికుడివే. చర్చికి వచ్చేటప్పుడు ఆరాధికుడు. చర్చ్ బయట నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ చర్చిలో మాత్రమే తగ్గించుకోమంటలేదు. ఆ ఉద్యోగాన్ని బట్టి నువ్వు నడువు, కానీ మిగిలిన నీ బ్రతుకులో, నీ లైఫ్లో తగ్గింపు ఉండాలి. పౌలు గారు దర్శనాలు పొందిన వాడయిండి కూడా, పౌలు గారికి ఎన్నో ఊళ్ళు తిరిగే దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ ఆయన ఏం చెప్పుకుంటాడంటే, క్రీస్తు ఖైదీని. ఆ మాట నాకు బాగా నచ్చుద్దండి ప్రియులారా. ఆయన క్రీస్తు ఖైదీనైన నేను ఇలాగున దేవుని పక్షంగా నిలబడడానికి, దేవుని పక్షంగా నడవడానికి దేవుడు నాకు ఈ యోగ్యత ఇచ్చాడు. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీరు చెప్తున్నారు కానీ మాకు చూపిస్తే మీకు పట్టుకుంటుంది కదా. ఈ హేతు చేత అన్య జనుల నిమిత్తము క్రీస్తు యొక్క ఖైదీనైన పౌలను నేను మా అడ్రస్ ఏంటి, ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? బిషప్ గారిని మాట్లాడుతున్నానండి. నేను ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఏమంటారు? బిషప్ గారిని మాట్లాడుతున్నానండి. అవతల రెస్పాండ్ అవ్వాలి నాకు అలాగా. కానీ పౌలు గారు ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? క్రీస్తు ఖైదీని నైనా నేను, జైలుకి వెళ్ళినోడినైనా నేను అని రాస్తున్నాడు. అది ఆయన పరిచయం, అది ఆయన పరిచయం ప్రియులారా. సో ప్రభునందు ప్రియులారా, నీవు ఆ రీతిగా తగ్గించుకోవటానికి, పెంటతో సమానంగా ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? తగ్గింపు స్వభావాన్ని పొంది ఉండాలని మనవి చేస్తున్నాను. ఇంకొక మెట్టు, ఇంకొక దాసుని మీకు చూపిస్తాను. ఆయన వంశావళిలో ప్రధానుడు, దేవునికి ఇష్టమైన వాడు. మరి యేసుక్రీస్తు శరీరధారిగా రావడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేక వంశం. ఆయనకున్న బిరుదులు చెప్తాను చూడండి. ఆయనకున్న బిరుదులు ఏంటంటే, జనములకు తండ్రి అని పేరు ఆయనకి. ఆయనకున్న పేరేంటి తెలుసా? జనములకు తండ్రి. రెండవ బిరుదు ఏంటో తెలుసా ఆయనకి? దేవుని స్నేహితుడు. మూడోది ఏంటో తెలుసా? విశ్వాసులకు తండ్రి. నాలుగోది ఏంటో తెలుసా? భూమి మీద ఉన్నటువంటి సమస్త జనాలు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి. నువ్వెవరిని ఆశీర్వదిస్తావో నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను, నువ్వెవరిని శపిస్తావో వాళ్ళని నేను శపిస్తాను అని అంత పేరు కలిగిన వాడు ఎవరు చెప్పండి? అబ్రహాం. ఆయన ఏమంటున్నాడో చూడండి ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయము 27వ వచనములో, ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనములో, అందుకు అబ్రహాం
ఇదిగో ధూళియు బూడిదినైనా. అబ్రహాం గారు దేవుని స్నేహితుడని బిరుదుందా లేదా? యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. అబ్రహాముకి విశ్వాసులకు తండ్రి అని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా. అబ్రహాము అనేక జనాలు ఆశ్రయించబడతాడని ఆదికాండం 12లో ఉంటుంది కదా. అబ్రహాము గారు మరి జనములకే తండ్రి అని అబ్రహాం అనే పేరుకే అర్థం అది కదా. అలాంటి అబ్రహాం గారు దేవుని దగ్గరికి వచ్చేటడికి ఏమన్నాడు? ధూళిని బూడిదిని. నన్ను బూడిదంటావా? నా మీద బూడిద ఎత్తిపోస్తావా? అబ్రహాం గారు ఏమంటున్నాడు? డస్ట్, ఐ యామ్ డస్ట్. బూడిదని ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూడండి. బూడిదిగా తగ్గించుకున్నాడు. తగ్గింపు స్వభావం వాళ్ళలో ఉంది. యేసు ప్రభుల వారు వస్తే 100 ఏళ్లలో నేల మట్టుకు సాగిలి పడిపోయాడట, వంగిపోయాడు. నాకు 100 ఏళ్ళు ఉన్నాయి కదా, నేను కూర్చోలేని అనలేదు దేవుడి దగ్గర. మోకరించి సాగిలి పడిపోయాడు. నాకు 380 మంది పనోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు దేవునికి కోడి కొయ్యాలనుకోండి, కోడిని ఆయనే పరిగెత్తి పట్టుకోవాలా ఏంటి? ఒక మంచి కోడి పెట్టను తీసుకొచ్చి, అంటే మన భాషలో చెప్తాను, ఆయన దూడను తీసుకొచ్చాడు అనుకోండి, అలాగా ఆయన పరిగెత్తి కోడిని పట్టుకోవడానికి ఎంత కష్టం అవుద్ది? 100 ఏళ్ల ముసలోడు అలాగా ఆయనే కోడిని పట్టుకుని, ఆయనే కట్ చేసి, ఆయనే వండి పెట్టడం, ఆయన ప్రేమ తగ్గింపు దేవునికి చేస్తున్నాను. ఇది పరిశుద్ధుడైన మా తండ్రి, దేన మనసు, తగ్గింపు మనసు మాకు అనుగ్రహించండి. యేసు ప్రభువా, మీరు ఎలాగూ శిలువ మరణం పొందినందుగా తగ్గించుకున్నారు అయ్యా, పౌలు గారు ఎలాగూ పెంటగా ఎంచుకుని ప్రధాన పాపిని తగ్గించుకున్నాడు అయ్యా, మా మనసు, మా మట్టుకు మేము తగ్గింపు స్వభావం మాకు దయచేయండి. మా వేషధారణలో, మా మాటలో, మా క్రియలో, మా ప్రవర్తనలో అబ్రహాము, దావీదు, యోసేపు, నాయనా ఆ కానాను స్త్రీ, ఆ సుంకరి వలె తగ్గించుకుని నీ పాదాలు పట్టుకుని ప్రభువా నాయనా, మేము నిన్ను బతిమలాడుకుని నీ కృప కొరకు వేడుకుని నీ బల్లలో పాల్గొంపులు పొందే భాగ్యం ఇమ్మని, ఎవరైనా హెచ్చింపుంటే వారిని క్షమించి వారి పశ్చాత్తాపడి నీ బల్లలో పాల్గొని పొందే భాగ్యం దాయిచ్చేయమని యేసు ప్రభువు వారి పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.